నేను మిమ్మల్ని ఛానల్ లైక్ చేయమంటా, సబ్స్క్రైబ్ చేయమంటా ఒకే ఒక్క కామెంట్. మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. ఏ రాశి వాళ్ళ కామెంట్స్ ఎక్కువ వస్తాయో, ఏ నక్షత్రం వాళ్ళ కామెంట్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళ మీద నేను ఖచ్చితంగా వీడియోలు చేస్తాను. విశ్వశక్తి మరియు శనీశ్వరుడు అద్భుత కలయిక కారణంగా సృష్టిలో ఒక గొప్ప పరివర్తన చోటు చేసుకోబోతోంది. ముఖ్యంగా ఏప్రిల్ 18, 19, 20 ఈ తేదీలు, ఖచ్చితంగా ఈ తేదీలు మీరు నోట్ చేసుకోండి. ఏప్రిల్ 19, 18, 19, 20 ఈ 3 తేదీల్లో కూడా కొన్ని రాశుల వారి జీవితాల్లో, జాతకాల్లో ధనయోగం పతాక స్థాయికి వెళ్ళబోతోంది. ఊహించిన విధంగా సంపద వచ్చి పడబోతుంది మీకు. తులారాశి సంగతి చూస్తే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ 3 రోజులు కూడా తులారాశి వాళ్ళకి ఒక స్వర్ణయుగంగా మారే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టినటువంటి పెట్టుబడులకి రాబడి 10 రెట్లు లాభం రాబోతుంది. కేవలం డబ్బు మాత్రమే కాకుండా మీ పలుకుబడి కూడా సమాజంలో విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా లేదా సామాజికంగా మీరు తీసుకునే నిర్ణయాలకి గొప్ప గొప్ప మద్దతు కూడా లభించబోతుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్నటువంటి ఆస్తి వివాదాలనే పరిష్కారమై ఆకస్మిక ధనలాభం కూడా కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీ మనోధైర్యం రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా అలాగే కుంభరాశి శనిదేవుడు స్వరాశి అధిపతి అవడం వల్ల విశ్వశక్తి మీ వెంటే ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావడమే కాకుండా పక్కాగా జీతాల పెరుగుదల 100% ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీ డీల్స్ కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఒకసారిగా తొలగిపోయి సరికొత్త ఉత్సాహంతో అడుగులు వేయబోతున్నారు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు కూడా డెఫినెట్లీ అందించబోతున్నారు. సమాజంలో పెద్దల నుంచి మీకు ప్రత్యేకమైన గుర్తింపు రాబోతోంది. మేషరాశి వారికి ఈ తేదీల్లో ఏ పని ముట్టుకున్నా బంగారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ యానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు డెఫినెట్లీ ఫలించే అవకాశం ఉంది. మీ మాట తీరులో 100% మార్పు వస్తుంది. దీనివల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా అందే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. విలాసవంతమైనటువంటి వస్తువుల యొక్క కొనుగోలు కూడా చేస్తారు. మీరు షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో ఉన్న వారికి అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. సింహరాశి వారికి రాజయోగం పట్టబోతోంది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బకాయిలు లేదా ఆగిపోయినటువంటి పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం కూడా చాలా పాజిటివ్గా వెళ్ళబోతుంది. అనేక రకాల చేంజెస్ రాబోతున్నాయి. వృత్తిపరంగా మీ ప్రతిభని గుర్తించి గౌరవ సత్కారాలు కూడా మీకు అందబోతున్నాయి. నూతన గృహ ప్రవేశం లేదా వాహన కొనుగోలుకి ఈ 3 రోజులు అత్యంత శుభప్రదంగా ఉండబోతున్నాయి. మీ ఆత్మవిశ్వాసం వల్ల అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యం చేయబోతున్నారు. వృశ్చిక రాశి వారికి శని ప్రభావం చాలా సానుకూలంగా మారి కష్టపడకుండానే మీకు ప్రయత్నాలు ఎక్కువగా రాబోతున్నాయి. స్నేహితుల నుంచి ఆశించినటువంటి సహాయం అందుతుంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళాకారులకి, రచయితలకి ఈ సమయం అత్యంత ప్రతిభావంతంగా ఉండబోతోంది. మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. మనశ్శాంతి కూడా చాలా లభించబోతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధనుసు రాశి వారికి ఆదాయ మార్గాలు చాలా విస్తృతమయ్యే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ధనం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు మంచి పేరు కూడా రాబోతుంది. విజ్ఞానం పెరుగుతుంది. కొత్త కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి మీకు చాలా ఆసక్తి కూడా రాబోతోంది. గృహోపకరణాల యొక్క కొనుగోలు వల్ల ఇంట్లో సంతోషం కూడా చాలా వెల్లివిరుస్తూ ఉంటుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చేటువంటి అవకాశం చాలా బలంగా ఉంది. విశ్వశక్తి శనీశ్వరుడి యొక్క కటాక్షం వల్ల ఈ రాశుల వారు అపర కుబేర్లుగా మారడమే కాకుండా జీవితంలోని అన్ని రంగాల్లో కూడా విజయాన్ని అందుకునే రోజులు ఖచ్చితంగా రాబోతున్నాయి.